మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చితిని. లూకాసు వార్త 5:32 మాట. మారు మనసు పొందుటకై పాపుల్ని పిలవచ్చితిని, నీతిమంతుని పిలవరాలేదని వారితో చెప్పాను. ఇక్కడ దేవాదేవుడు పరిశీలన శాస్త్రాన్ని చాలా శోధిస్తున్నారు. ఏమనంటే ఈయన సుంకర్ల దగ్గర పాపుల దగ్గర కూర్చుంటున్నాడు, ఈయన వాళ్ళ దగ్గర భోజనం చేస్తున్నాడంటే ప్రభు అంటున్నాడు మారు మనసు పొందు, పాపుల కొరకు వచ్చింది. అంటే పాపం చేసి మారు మనసు లేకుండా లోకానుసారంగా ఉన్న వ్యక్తుల కోసం వచ్చాను, కానీ నేను నీతిమంతుని పిలువ రాలేదు. రోగులకే కానీ వైద్యుడు, రోగులకు అంతే కదా, రోగం ఉన్నవాడికి వైద్యుడు. అలాగే పాపం చేసినడికి దేవుడు ఆ పాపాన్ని క్షమించేవాడు యేసు ప్రభు వారు. ఆ పాప నుంచి విడిపించాను పశ్చాత్తాపడినప్పుడు పరలోకాన్ని తీసుకెళ్తాడు. మన ఆధ్యాత్మిక బలంగా ఉంటుంది. అంతే తప్ప ఆయన ఎంతలో నేను దేనికోసం వచ్చా అంటే మాను మనసు లేకుండా లోకానుసారం తాగుడు వ్యసనాలతో సమస్యలతో బాధపడుతూ బిడ్డలకి నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి విడిపించి వారు మారు మనసు ఇచ్చి వాళ్ళ రక్షణ నడిపించి నేనేంటో నేను రుచి చూపిస్తాను, నా రక్షణ వానికి రుచి చూపిస్తాను, నేనేంటో తెలియజేస్తాను అంటున్నాడు దేవాదేవుడు. అందుకే ఈ పరిచయలు శాస్త్రతని పాపుతో తింటున్నాడు తాగుతున్నాడు అన్నప్పుడు ఆయన ఏసు రోగులకి కానీ ఆరోగ్యం వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందిన పాపలే పిలవచ్చుగా నీతిమంతుని పిలవరాలేదని వాళ్ళతో చెప్తున్నాను అనమాట. అలాగా ఎవరికైతే పశ్చాత్తాపం లేదో, ఎవరికైతే దేవుడి క్షమించే మనసు లేదో అలాంటి వ్యక్తుల కోసం దేవుడు వచ్చి వాళ్ళ మారు మనసు ఇచ్చి పశ్చాత్తాపడి ప్రభుత్వాన్ని ఒప్పుకొని చేసిన పాలనప్పుడు విడిపించబడి దేవుని సన్ని నడిచే కృప దేవాదేవుడు దయచేయను గాక. ఈ 2024 డిసెంబర్ ఆఖరి నెలలో, డిసెంబర్ మాసంలో ఉన్నాం. మా సంవత్సరం ముగిసిపోతుంది. ఈ సంవత్సరంలో ప్రతిదీ కూడా విడిచిపెట్టి ప్రభు కొరకే జీవిద్దాం, ప్రభు చేత నెరవేద్దాం. ఆయన మనల్ని ఒప్పుకొని నీతి మంత్రిగా జీవించే కృప మనందరికీ దేవాదేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీరు నాతో ఏకీవించండి. ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభు పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరపుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగోనైనా మరొక నూతన దినం దయచేసినందుకు వందనాలు. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని, మా యజమానుల తోటి పనివారు అందరినీ దీవించి, యజమానుల ద్వారా తోటి పనివారు ఏకీడులాగా అందరితో సమాధానం శాంతి మాకున్న పనిభారం ఒత్తిడి తీశాను. యజమానులతో పనివారి ద్వారా సమాధానం పరిచాను. ఇదిగోనైనా యజమానులు నెలలా జీతం ఇచ్చగలరు. ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం మీరు తినలే సహాయం చేయండి ప్రభా. మీ ఏ గృహంలో పని చేస్తున్నా గృహం దీవించాలి, యజమానులు ఆశ్రయించబడాలి, యజమానులు సమృద్ధి నింపడాలి ప్రభా. అటువంటి కృప దయచేయండి, అటువంటి ధన్యత దయచేయండి. అలాగే ప్రభా ఎవరైనా బలహీనమైన పిల్లలు ముట్టండి, స్వస్థపరచండి, హాస్పిటలైజేషన్ ముట్టండి, షుగర్, బీపీ, గ్యాస్ నిపులతో బాధపడి విడుదల దయచండి, కుటుంబ సమస్యలపై విడిపించండి, అప్పులు బంధకాలను విడిపించండి, తాగుడు వ్యసనాలు దూరపరచండి, భార్యాభర్తల సమాధానపరచండి, చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు దయచేసి కృప చూపించి దీవించమని, దినమంతా రేఖలు చెండి భద్రపరిచి దాచి కాచి కాపాడమని, మీకు మహిమకరంగా జీవించి కృప దయచండి. యేసు పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.